అయ్యా ఇక్కడ ఇంతమందిలో ఎలా మాట్లాడాలో నాకు తెలియదయ్యా. చెప్పవయ్యా జగన్నాథం, ఏంటి సంగతి? ఏం లేదు సార్, మా అబ్బాయి బీటెక్ ఆఖరి సంవత్సరం పూర్తవుతుంది సార్. కొంచెం డబ్బులు కావాలి, ఫీజు కట్టాలి సార్. చూడు జగన్నాథం, ఇప్పటికే నువ్వు చాలా లోన్లు పెట్టావు. అసలు నీ కుటుంబ పోషణ గురించి ఏమైనా ఆలోచించావా? సార్ వాడు చాలా బాగా చదువుతాడు సార్, ఏ చెడు అలవాట్లు లేవు. వాడి లోకమే చదివే. వాడు చదువుకుంటానంటే ఎలా కాదనగలరు సార్? తన తాకట్టు పెట్టైనా వాడిని ఒక మంచి ప్రయోజకుని చేయాలని నా కోరిక. అయినా నా కొడుకు అన్యాయం చేస్తాడని, నన్ను వదిలేస్తాడని, వీడిని చదివించడం వల్ల నాకు మిగిలేది ఏముందని లెక్కలు వేసుకుని పెంచే మనస్తత్వం కాదయ్యా నాది. నీపై నాకున్న నమ్మకం వల్ల నా సొంత డబ్బులు ఇస్తాను. ఎంత కావాలో చెప్పు. 10,000 సార్. ప్రస్తుతానికి ఈ 5,000 ఉంచు, మిగతాది రేపొచ్చి తీసుకో.